అఖండ 2 వర్సెస్ దురంధర్ సినిమా. ఈ రెండు సినిమాల విషయంలోనూ కొన్ని కామన్ పాయింట్లు ఉన్నాయి. రెండూ కూడా టార్గెటెడ్ ఆడియన్స్ను మొదటగా ఫిక్స్ చేసుకుని మరీ నిర్మించినవే. రెండు సినిమాల కంటెంట్లు కూడా ఇటీవల కాలంలో బాగా కలెక్షన్లను తెచ్చిపెడుతున్నవే. రెండు సినిమాల్లోనూ మాస్ అంశాలకు కొదవే లేదు. బాలీవుడ్ సినిమా దురంధర్లో దేశభక్తిని చూపించగా, తెలుగు సినిమా అఖండ 2లో దైవభక్తిని చూపించారు. దురంధర్ సినిమాలో రియాలిటీకి దగ్గరగా సినిమాను తీస్తే, అఖండ 2 సినిమాలో వాస్తవికతకు దూరంగా దైవత్వాన్ని కూడా సినీ తెరపైకి తీసుకొచ్చి మాస్ అభిమానులను అలరించారు. అయితే ఈ రెండు సినిమాల విషయంలో ఇన్ని కామన్ పాయింట్లు కనిపిస్తున్నా, కలెక్షన్ల విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఓ సినిమా జనాల్లోకి వెళ్తే కలెక్షన్లు ఏ రేంజ్లో వస్తాయో అన్నది దురంధర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి క్లారిటీని ఇస్తే, ప్రమోషన్స్ను సరిగా చేసుకోకుండా హడావిడిగా సినిమాను రిలీజ్ చేసుకుంటే ఏం జరుగుతుందో అన్నది అఖండ 2 సినిమా నిరూపించింది. నిజానికి బాలీవుడ్లో విడుదలైన దురంధర్ సినిమా, తెలుగులో వచ్చిన అఖండ 2 సినిమా రెండూ కూడా ఒకే రోజు రిలీజ్ కావాల్సిన సినిమాలు. డిసెంబర్ 5వ తారీఖునే రెండూ కూడా బరిలోకి దిగాల్సిన సినిమాలు. కానీ అఖండ 2 సినిమా వారం పాటు పోస్ట్పోన్ అవడం వల్ల దురంధర్ సినిమా మాత్రమే డిసెంబర్ 5వ తారీఖున విడుదలైంది. అఖండ 2 సినిమా డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ అయింది. దానికి లేటెస్ట్గా రిలీజ్ అయిన అఖండ 2 సినిమాకి ఎక్కువగా కలెక్షన్లు రావాల్సి ఉంటుంది కదా. దీనికంటే వారం రోజుల క్రితం వచ్చిన దురంధర్ సినిమాకు అఖండ 2 సినిమా కంటే కాస్త తక్కువ కలెక్షన్లే వచ్చి ఉండాలి కదా. కానీ రియాలిటీలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఇంతకీ ఈ రెండు సినిమాలకు నిన్న మంగళవారం నాడు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి? అఖండ 2 సినిమాకు 5 రోజుల్లో వచ్చింది ఎంత? దురంధర్ సినిమాకు 12 రోజుల్లో వచ్చింది ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా దురంధర్ సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం. నిజానికి దురంధర్ సినిమాకు మొదటి వారం రోజుల్లో పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ సినిమా కంటెంట్ గురించి మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో రెండో వారం నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు అమాంతం పెరిగాయి. మొదటి రోజున ఈ సినిమాకు కేవలం 28 కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే వస్తే, వారం రోజులు పూర్తయ్యాక 8వ రోజున ఈ సినిమాకు అక్షరాల 32 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత 9వ రోజున 53 కోట్ల నెట్ కలెక్షన్లు, 10వ రోజున 58 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత 11వ రోజున సోమవారం నాడు దురంధర్ సినిమాకు అక్షరాల 30 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు రాగా, నిన్న మంగళవారం నాడు కూడా ఈ సినిమాకు అక్షరాల 30 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లే వచ్చాయి. అంటే 12వ రోజు కూడా ఈ సినిమాకు అక్షరాల 40 కోట్ల నుంచి 45 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దురంధర్ సినిమాకు 12 రోజుల్లో అక్షరాల 650 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. 650 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అంటే దాదాపుగా 330 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఈ సినిమాకు నిర్మాతలు అక్షరాల 300 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ఈ పెట్టుబడిలోనే సెకండ్ పార్ట్కు సంబంధించిన మెజారిటీ కంటెంట్ను ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఆ సంగతిని పక్కన పెడితే 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సినిమాను తీస్తే, నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ను అక్షరాల 130 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరీ కొనుగోలు చేసింది. ఇక శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ రూపేణా ఈ సినిమాకు మరో 80 కోట్ల రూపాయల కలెక్షన్లు ఇప్పటికే వచ్చాయి. అంటే ఈ సినిమాకు విడుదలకు ముందే అక్షరాల 210 కోట్ల రూపాయల డబ్బులు నాన్ థియేటికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు ముందే వచ్చేసాయి. అంటే ఈ సినిమాను నిర్మించిన మేకర్స్ లాభాల్లోకి వెళ్ళాలంటే అక్షరాల మరో 80 కోట్ల రూపాయల కలెక్షన్లు థియేటర్ల నుంచి వస్తే చాలు. కమర్షియల్గా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయినట్టే కదా. అయితే ఇప్పటికే ఆ టార్గెట్ను ఈ సినిమా ఎప్పుడో దాటేసింది. 330 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లను ఈ సినిమా అవలేలుగా కలెక్ట్ చేసింది. అంటే నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని మొత్తంగా రాబట్టి మరీ అదనంగా ఇప్పటికే 250 కోట్ల రూపాయల లాభాన్ని నిర్మాతలు పొందినట్టు లెక్క. ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి డిసెంబర్ చివరి వారం వరకు కూడా థియేటర్లో ఈ సినిమా ఇంకా బాగా కలెక్షన్లను రాబట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక్క హిందీలోనే ఈ సినిమాకు అక్షరాల 500 కోట్ల రూపాయల లాభం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఈ సినిమాను కనుక ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తే, దాని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా మరో 100 కోట్ల రూపాయల లాభం నిర్మాతలకు ఈజీగా రావడం పక్కా. అదే జరిగితే ఫైనల్గా దురంధర్ సినిమా వల్ల నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో 600 నుంచి 700 కోట్ల రూపాయల లాభం వచ్చి తీరుతుందన్నమాట. చూడాలి మరి ఫైనల్గా దురంధర్ సినిమా వల్ల ఎన్ని కోట్ల లాభాలను నిర్మాతలు పొందుతారు అన్నది. ఇక డిసెంబర్ 5వ తారీఖున విడుదలైన దురంధర్ సినిమా కలెక్షన్లో కథ ఇలా ఉంటే, డిసెంబర్ 12వ తారీఖున విడుదలైన అఖండ 2 సినిమా పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ సినిమా విషయంలో అద్భుతాలు జరిగిపోతాయని డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి 5 రోజులు పూర్తయింది కదా. ఆదివారం వరకు ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చేయలే, కానీ సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. సోమవారం నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 3
3,31,00,000 షేర్ కలెక్షన్ వస్తే నిన్న మంగళవారం నాడు 5వ రోజున అఖండ 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 2,56,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే 4వ రోజు కంటే కూడా 5వ రోజు నాడు ఈ సినిమాకు 80,00,000 వరకు కలెక్షన్లు తగ్గిపోయాయి అన్నమాట. ఇక ఏరియాల వారీగా ఈ సినిమాకు 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత, ఇంకా రావాల్సింది ఎంత, మొత్తం మీద ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. అఖండ 2 సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు 20,50,00,000 పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే నైజాం ఏరియాలో అఖండ 2 సినిమాకు 5 రోజుల్లో 15,84,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే నైజాం ఏరియాలో ఈ సినిమాను కొన్న దిల్రాజు గారు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 4,500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక సిరిడి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 5 రోజుల్లో 10,22,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 9,500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావాల్సి ఉంది. నిజానికి రాయలసీమలో బాలయ్య సినిమాలకు బాగానే కలెక్షన్లు వస్తూ ఉంటాయి. బాలయ్య గత సినిమాలకు కూడా సీమ జిల్లాల్లో బాగానే కలెక్షన్లు వచ్చాయి. కానీ ఈ అఖండ 2 సినిమాకు మాత్రం రాయలసీమలో పెద్దగా కలెక్షన్లు రావడం లేదు. ఏ ఏరియాలో నష్టాలు వచ్చినా సరే రాయలసీమలో మాత్రం బాలయ్య సినిమాలకు నష్టాలు రావాలని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకునే మాట. కానీ ఈ అఖండ 2 సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చే ఛాన్సులే అధికంగా ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 11 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే ఉత్తరాంధ్రలో 5 రోజుల్లో 4,64,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ ఏరియాలో కూడా దాదాపుగా 6,500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావాల్సి ఉంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో అఖండ 2 సినిమాకు 7,20,00,000 పెట్టుబడి పెట్టారు. ఇదే తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 5 రోజుల్లో 3,67,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 3,60,00,000 వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2,68,00,000 కలెక్షన్లు 5 రోజుల్లో వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అఖండ 2 సినిమాకు ఇంకా 2,30,00,000 వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లు పెడితే 5 రోజుల్లో 4,90,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే 3,10,00,000 షేర్ కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంటుంది. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 5,20,00,000 పెట్టుబడి పెడితే 5 రోజుల్లో 3,20,00,000 వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఇంకా 3 కోట్లు రావాల్సి ఉంది. ఇక నెల్లూరులో ఈ సినిమాకు 3,60,00,000 పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో 5 రోజుల్లో 2,40,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే నెల్లూరులో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా 1,20,00,000 వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 80,50,00,000 పెట్టుబడి పెట్టారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్షరాల 47,54,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే 90 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసినట్టు లెక్క. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 33 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ తమిళనాడు, కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 5 రోజుల్లో 5,30,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ ఏరియాలో ఇంకా 5 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 12,50,00,000 పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు 5 రోజుల్లో 4,45,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా 8 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. మొత్తం మీద చూసుకుంటే అఖండ 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 103 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 104 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అయితే ఈ టార్గెట్లో ఈ సినిమా 5 రోజుల్లో 57,29,00,000 కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 46,71,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమాకు లాంగ్ రన్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది. ఇదండి బాలీవుడ్ సినిమా ధురంధర్, తెలుగు సినిమా అఖండ 2 సినిమా కలెక్షన్ల లెక్కల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.